హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మార్నింగ్ వాతావరణం అయితే మాకు ఇలా ఉందండి. ఇంకా రథచక్రాలు అయితే తిరిగిపోయాయి అని అనుకుంటున్నాం కదా. ఆ సూర్యనారాయణమూర్తిని ఇలా దర్శించుకుని, మీకు తెలుసు కదా రోజు ఆదిత్య హృదయంతో మొదలవుద్ది. సూర్యనారాయణ నమస్కారం అది చేసుకుని ఇంకా ఆదిత్య హృదయం చదువుకుంటూ ఇంకా వంట పూజ అన్నీ చేసుకుందామని ఇంకా లోపలికి వస్తున్నానండి. ముందైతే ఇవాళ పూజ చేసేసుకుందాం అనుకుంటున్నాను. మనం ఈరోజు గురు పుష్యమి యోగం అనుకునేసరికి ఉట్టి బంగారమే కాదండి, మనం గురువుని కూడా తలుచుకోవాలి కదా. ఈరోజు గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆ రామానుజుల వారికి కూడా మనం తలుచుకుని పూజ చేసుకోవాలండి. ఈరోజు లక్షవారం పడింది, గురువారం పుష్యమి నక్షత్రం పడింది. ఇలా పూజ అలంకరణ ఇలా పెరుమాళ్ళని ఇలా పూజ చేసేసుకున్నానండి. మీకు తెలుసు కదా బయట మందారం మొక్కలు అయితే మాకు మందారాలు అవి పూస్తూ ఉంటాయి కదా. అలాగే వాళ్ళ మందారం అది తెంపుకొని ఇలా తులసి దళాలతోనూ ఇలా గురువుని తలుచుకుంటూ ఈరోజు ఇంకా పూజా కార్యక్రమం అయితే ఇలా పూర్తి చేసుకున్నానండి. ఇలా అలంకరణ అది చేసుకుని ఇవాళ గురు పుష్యమి యోగం ఇంతకుముందే మీకు షేర్ చేశాను. గురువు యొక్క అనుగ్రహం మనం పొందాలి, చాలా సులభంగా పొందాలి అంటే మన సేవింగ్స్ని బంగారం రూపంలో పెట్టుకోవాలని ఇంతకుముందు షేర్ చేశాను కదా. అలాగే ఆ రామానుజుల వారి అనుగ్రహం కూడా మా మీద ఉండాలి, మన సబ్స్క్రైబర్స్ అందరి మీద ఉండాలి అని అనుకుంటూ ఇంక ఇలా దండం పెట్టుకుని ఇలా పూజ అది కానిచ్చుకుని ఆ వెలుగులో రామానుజుల వారిని చూసి మురిసిపోతున్నానండి, పొంగిపోతున్నాను. ఈరోజు ఇంకా గురుపుష్యమి యోగం ఇవన్నీ తలుచుకొని ఆ రామానుజుల వారికి అయితే నమస్కారం చేసుకుని ఇంకా వంట అయితే చేసేసుకుందామని ఇలా టమాటా ఎగురు అది చేసుకుంటున్నానండి. ఇది ఇంతకుముందే మీకు చెప్పాను కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వెల్లుల్లిపాయలు కూడా నేను దంచుకుని ఇప్పుడు ఈరోజు వేసుకున్నాను. అన్నీ మనం కరివేపాకు అన్నీను ఒక పక్క చారు అయితే పెట్టేసుకున్నాను. ఆ 2 చెంబులు మీకు ఇంతకుముందు తెలుసు కదండి, వేడి అంటే వెచ్చబడటం కోసం అలా పెడుతూ ఉంటాం. మామూలుగా చలికాలంలో నుంచి మనకి నీళ్ళు అయితే చల్లగా అయిపోతూ ఉంటాయి కదా, కొంచెం గోరువెచ్చని నీళ్ళు మనం వేరేగా పెట్టుకోకుండా ఇలా కుక్కర్ మీద పెట్టేస్తే మనం తాగడానికి సులువుగా వెచ్చగా ఉంటుందని ఒక ఉద్దేశం అండి. ఇప్పుడైతే చారు అయితే ఒక పక్క మరిగిపోయింది, చారు అయితే రెడీ అయిపోయిందండి. కూర కొంచెం మనకి నీరు ఎగిరినంత వరకు ఉంచేసుకొని దించేసుకోవడమే. ఈరోజు ఇంకా మాకు స్పెషల్గా గడిచిందనే చెప్పాలి. గురు పుష్యమి యోగం రోజు మీకు రామానుజుల వారిని మా పెరుమాళ్ళని అందరినీ కూడాను సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఆ అనుగ్రహం పొందాలి అని అనుకుంటూ ఇంకా వంట పూజ అన్నీ చూసుకొని ఇంకా పాలైతే రావాలండి, కాఫీ కలుపుకుందామని. ఈలోపు ఇది షేర్ చేస్తున్నాను చూడండి. ఇంతకుముందే మీకు చెప్పాను కదా ఎగ్జిబిషన్లో నాకు ఎప్పటి నుంచో కప్పుతో తాగాలి కాఫీ అని కోరిక అలా ఉండిపోయిందని చెప్పి నిన్నైతే ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యామండి. దానికైతే ఇది గిఫ్ట్ కింద ఇచ్చారు, చాలా బాగుంది అనిపించింది. ఎన్నాళ్ళ నుంచో కప్పుతో తాగాలి అన్న కోరిక ఇలా తీరిపోయిందని అనుకుంటున్నాను. ఎన్నిసార్లు కప్పులు ఎవరైనా ఇచ్చినా సరేనండి తాగడానికి శ్రద్ధ ఉండదు, లేకపోతే ఎక్కడో పెట్టేస్తూ ఉంటాము, లేకపోతే పగిలిపోతే మళ్ళీ కొనడానికి అశ్రద్ధ అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈరోజు మాత్రం కప్పులోనే ఎలాగైనా తాగాలి కాఫీ అని డిసైడ్ అయిపోయి ఇంకా కాఫీ అయితే కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు స్ట్రాంగ్ కాఫీ అయితే ఇలా కప్పులో కలిపేసుకుని చాలా ఈజీగా చాలా సింపుల్గా కూడా ఇంతకు ముందే నేను చూపించాను కదండి. కాఫీ పౌడర్ అయితే మేము ఇలా వేసుకొని కొంచెం పంచదార వేసుకొని ఇందులో పాలు వేసేసుకోవడమేనండి. ఇన్స్టెంట్గా మనం రెడీ చేసేసుకోవచ్చు. కాకపోతే వాడి స్పెషల్ ఏంటంటే కప్పులో ఈ పింగాణి కప్పులు అంటే ఈ కప్ అండ్ సాసర్ మనకి చిన్నప్పటి నుంచి మనకి సరదాగా అనిపిస్తూ ఉంటుంది కదా, ఆ కప్పులో కాఫీ అయితే తాగేసి ఇంకా రెడీ అయిపోయి వచ్చేసానండి. ఉప్మా అది చేద్దాం అనుకుంటున్నాను, కానీ రెగ్యులర్గా ఉప్మా కాకుండా ఇది కొరబియ్యంతో ఉప్మా చేస్తున్నానండి. ఈరోజు కొరబియ్యం మామూలుగా మనకు ఇంతకుముందు పాయసం ఫస్ట్ నా వీడియో అయితే నేను కనిపించిన వీడియో పాయసం షేర్ చేశాను కదా, అలా కాకుండా ఉప్మా కూడా కొరబియ్యంతో చేసుకుంటూ దాన్ని హెల్తీగా టేస్టీగా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వస్తువులతోనే అని చెప్పి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎప్పుడూ కూడా మనకి ఆయిల్ ఫుడ్ ఇది అయినప్పుడు ఇలా మిల్లెట్స్ అంటే ఇది మిల్లెట్ కదా, కొరబియ్యం అంటే మనకి రకరకాల అరికలు కొరలు మనకి రకరకాలు ఉంటాయి కదా, ఏదేదో మనకి రాగులు అన్నీ ఉంటాయి, సజ్జలు అని. కానీ కొరబియ్యం మనం ఎప్పుడైనా ఇలా దొరికినప్పుడు మాత్రం ఇలా ఉప్మా డిఫరెంట్గా ట్రై చేసుకుంటారని చెప్పి నేను చేసుకుంటున్నది ఇందులో మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించేసుకున్నాను, మూకుడు పెట్టేసుకున్నాను. కొరలు అయితే మనం ముందే గాలించుకుని ఉంచేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. కొరలు మనకి కొంచెం రాళ్ళు అవి ఉంటాయి కదా, ముందే గాలించుకుని ఉంచుకోవాలి. నార్మల్గా మనకి నంద్యాల అలాంటి సైడ్లో అయితే మనకి కొరబియ్యంతోనే అన్నం కూడా వండుకుంటారండి. కాకపోతే మనకి ఎప్పుడూ ఆ రైస్తోనే మనకు అన్నం వండుకోవడం తెలుసు, కానీ ఇలా రాగులతో కానీ కొరలతో కానీ మనం ఏం చేసుకోము, జస్ట్ పాయసం మాత్రం చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా ఉప్మా కూడా చేసుకుని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే 2 స్పూన్ నెయ్యితో నేను బాగా కొరలు అయితే వేగించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను.
ఆ తడంతా పోయి కొరలు కొంచెం మనకి రంగు మారినంత వరకు వేగించుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఇప్పుడు పోపు గింజలు అయితే మనం వేసుకోవాలి. ముందైతే ఆవాలు, జీలకర్ర అవన్నీ మనం వేసుకోవాలండి. కొంచెం నూనె వేడెక్క వెంటనే ఆవాలు చిటపట్లాడిన వెంటనే జీలకర్ర కూడా ఇప్పుడు వేసుకొని కొంచెం మినపప్పు వేసుకుంటున్నాను, కొంచెం శనగపప్పు, కొంచెం జీడిపప్పు అన్నీ ఇలా వేసుకొని ముందు పోపు అయితే పెట్టేసుకోవాలి. ఇది నార్మల్గా మీరు ఉప్మా అయితే ఉప్మా అయితే రోజు చేసుకుందాం అనుకుంటున్నప్పుడు కొరలు వచ్చినప్పుడు మాత్రం ఈ ఉప్మా చేసి పెట్టండి. ఇది హెల్దీ కూడా, టేస్టీ, పిల్లలు ఉప్మా అని అనరు. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఈ పోపు వేగిన వెంటనే మనం వేసేసుకోవాలి ఇలాగా. నేను దీంతో పాటు కొత్తిమీర, కరివేపాకు కూడా అవి కూడా కడుక్కొని పెట్టుకున్నవి ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎంత టేస్టీగా, ఎంత సింపుల్గా మన నార్మల్ ఉప్మా లాగే మనం ఎంత కష్టపడకుండా చేసుకోవచ్చు. కాకపోతే కొరలు కొంచెం రాళ్ళు ఉంటాయి కదా, కొంచెం గాలించుకొని ఉంచుకొని కొంచెం ఏపుకున్నా పర్వాలేదండి, ఏపుకోపోయినా పర్వాలేదు. కాకపోతే ఆ పచ్చివాసన, కొరల్లో పచ్చివాసన ఉంటుందేమో అన్న ఉద్దేశంతో నేను ఒకసారి నేతిలో వేపేసుకుంటే కొంచెం టేస్ట్, ఫ్లేవర్ బాగుంటుందని ఇది నాకు అందుకని వేగించాను. లేకపోతే నార్మల్గా మనం రవ్వ ఉప్మా ఎలా వేగించుకుని ఎలా వేగించుకోకుండా కూడా చేసుకుంటూ ఉంటామో అలాగే ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు, ఉప్పు అన్నీ ఉల్లిపాయల్లో వేసుకొని బాగా తాలింపు వేసేసుకొని నేను కాయగూరలు వేస్తున్నానండి. మనకు వెజిటేబుల్స్తో మల్టీ రకాల వెజిటేబుల్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి కదా ఈ సీజన్లో. అలాగే ఈరోజు బఠానీలు, క్యారెట్, నేను బంగాళదుంప, తర్వాత బీట్రూట్ ఇవన్నీ కూడా నేను ఇలా సిద్ధం చేసుకుని ఉంచుకున్నవన్నీ ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఇలాగా. మన దగ్గర ఏ రకం వెజిటేబుల్ ఉన్నా ఒక్క రకంతో అయినా సరే ఉప్మా చేసేసుకోవచ్చండి. కాకపోతే ఈరోజు అన్నీ నాకు ఉన్నాయి. మీకు తెలుసు కదా, బీట్రూట్ మేము జ్యూస్ తాగుతామని చెప్పి తెలుసు, అది తెచ్చి పెట్టుకుంటాము రోజును. క్యారెట్ ఆవులకి పెడుతూ ఉంటాము, మేము వాడుతూ ఉంటాం సాంబార్లోకి, దాంట్లోకి. దుంపలు ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉంటుంది. కాకపోతే ఎటొచ్చి బంగాళదుంప, బఠానీ అనేసరికి బఠానీలోనే మనకి కొంచెం సీజనల్గా దొరుకుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ సీజన్లో బఠానీలు దొరికినప్పుడు ఇలాంటి రకరకాల వెజిటేబుల్స్తో మనం ట్రై చేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెలే చెప్పుకోవాలండి. ఇప్పుడు అన్నీ ఇలా మనం ఒకసారి వెజిటబుల్స్, ఉల్లిపాయలు అన్నీ కొంచెం ఇలా మగ్గించేసుకున్నాక నేను గరం మసాలా పౌడర్ ఇంట్లో ఉన్నది ప్యాకెట్ పౌడరే ఉందండి, అదైతే ఇందులో వేసుకుంటున్నాను. మీరు ఏ గరం మసాలా పౌడర్ అయినా వాడుకోవచ్చు ఇందులో. నేనైతే ఇంట్లో ఉన్న దాంట్లో ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. మనం చేసుకున్న క్వాంటిటీ ఎక్కువ తక్కువ అని బట్టి నేను ఇన్ని వెజిటేబుల్స్, ఇంత ఉప్మా అంటే నేను తీసుకున్న పావుసేరు డొక్కు ఉంటుంది కదా, దాంతో అయితే కొరలు తీసుకున్నానండి. మెషర్మెంట్ కూడా చెప్పేస్తున్నాను, కాకపోతే 1కి 3 వేస్తున్నాను. ఎందుకంటే 3 కన్నా ఎక్కువ వేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు వెజిటేబుల్స్ ఉన్నాయి, కొరలు కొంచెం ఉడకడానికి మనకు టైం పట్టినా సరే మళ్ళీ మనం అప్పుడు నీళ్ళు వేసుకోకుండా మనకు అదేదో ముందే ఇలా చేసేసుకుంటే నార్మల్ ఉప్మా కన్నా ఇలా 1కి 2 లేకపోతే 3 వేసుకుంటాం కదా, సేమ్ అలాగే వేసుకుంటూ కొంచెం తగినంత ఉప్పు, ఇప్పుడు సాల్ట్కి తగినంత సరిపోయిందా లేదా చూసుకొని ఇంకా మరుగు రాగానే కొరలు అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు చాలా సింపుల్. నేను చూపించిన ఈ 10 నిమిషాల్లోనే మీరు ఈ ఉప్మా అయితే రెడీ చేసేసుకోవచ్చు. కొరలు, బఠానీలు, మనకి వెజిటేబుల్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా కొరలు కూడా మొత్తం వేసేసుకొని మనం బాగా కలిపేసుకొని ఇలా మనం ఉంచేసుకోవాలండి. దీనికి కాంబినేషన్గా నేను చట్నీ అయితే చేస్తాను. ఇప్పుడు కొబ్బరి చట్నీ అనుకుంటున్నప్పుడు నేను ఇంతకుముందే షేర్ చేశాను కదా, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కొబ్బరి చట్నీ కూడా టేస్ట్గా ఉంటుంది. నేను ఇంతకుముందు కొబ్బరి చట్నీలో ఎల్లుల్లిపాయ కూడా వేసాను, మీకు తెలుసు కదా, గుర్తుంది కదా. ఏంటి కొబ్బరి చట్నీలో ఎల్లుల్లిపాయని కొంతమంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడైతే నార్మల్గా పుట్నాల పప్పు, కొబ్బరికాయ ముక్కలు ఇలా వేసేసుకున్నాను కదా, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. కొబ్బరికాయ మనం ఎక్కడైనా మనకి జీర్ణం కానీ డైజెషన్ కానీ మనకి అవ్వదు అని అనిపించినప్పుడు ఇలా ఎల్లుల్లిపాయ వేసుకుని ట్రై చేయండి. నిమిషాల్లో మనకి కొబ్బరి చట్నీ అని ఎవరు అనరు, హార్డ్గా కూడా అనిపించదు. ఆ కొబ్బరికాయ అరగడానికి టైం పడుతుంది, మాకు వద్దు అని కొంతమంది కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. దానికేనండి ఈ చిన్న టిప్ చెప్తున్నాను. ఎల్లుల్లిపాయ వేసుకొని కొబ్బరి చట్నీ చేసుకుంటే ఆ సమస్య ఉండదు అనిపిస్తూ ఉంటుంది. అదే నేను పాటిస్తున్నది మీకు ఇందులో చూపిస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి చట్నీ కూడా ముందు వేసేసుకొని ఈరోజు మీకు క్విక్గా షేర్ చేస్తానండి. ఎందుకంటే ఇంతకుముందు కూడా కొబ్బరి చట్నీ చెప్పాను, కానీ ఎల్లుల్లిపాయ దేనికి అని చెప్పలేదు కదా, అందుకని ఇందులో చూపిస్తున్నాను. ఇప్పుడు తాలింపు కూడా వేసేసుకొని దీన్ని రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఈరోజు ఇంకా చట్నీ చేసే లోపల అయితే ఉప్మా పొజిషన్ అయితే ఇలా ఉందండి. కొంచెం నీరు మనకి ఎగిరిపోయి కొంచెం ఆ ఉడికి దీనికి సరిపోయినట్టు ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే 5 మినిట్స్లో నిజంగా రెడీ అయిపోయిందండి. కూరలు ఉడకడానికి టైం పడుతుందో లేకపోతే ఉడకలేదో అలా అనుకోకుండా ఇంత టైం నేను ఎంత టైంలో నేను కొబ్బరి చట్నీ చేశానో ఆ టైం లోపల నాకు తీసి చూస్తే ఇలాగైతే ఫైనల్ అయితే ఇలా ఉందండి. కొంచెం ఆ నీరు అది మనకి అయిపోతే ఇంకా సరిపోయినట్టే ఉడుకు. ఇలాంటి టైంలో మనం ఒక్కసారి కలిపేసుకుంటే ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు
చూసారు కదా మనకి నార్మల్గా రవ్వ ఉప్మా ఎలా మనకి ముద్దగా ఎలాగ వస్తుందో సేమ్ అలాగే వస్తుంది. ఇది కొరలు, కాకపోతే ఇది మిల్లెట్స్తో ఉప్మా. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండ్ హెల్దీ రెసిపీ అండి. ఇప్పుడు ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను సర్వ్ చేసుకోవడానికి. ఇప్పుడైతే దీన్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవడానికి ఇలా మనం ప్లేట్లోకి ఇలా తీసేసుకొని కొబ్బరి చట్నీ వేసుకుని తింటే నిజంగా సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా నాకు ట్రై చేసుకుని మీరు ఎలా వచ్చింది అన్నది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఇంకా ఏం రెసిపీస్ కొత్తగా తెలుసు అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో మీకు తెలిస్తే మెన్షన్ చేసి చెప్పండి. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను. కొబ్బరి చట్నీ దీనికి కాంబినేషన్ మనం ఉప్మా కొబ్బరి చట్నీలు అవి బయట సాంబార్తోనూ తింటూ ఉంటాం కదా, అలాగే ఇప్పుడు ఇది కూడా సూపర్గా ఉందండి. మీకు ఎలా అనిపించింది అన్నది కూడా డెఫినెట్గా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ట్రై చేసుకుని డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చింది, ఈ రెసిపీ ఎలా ఉంది, ఈ ఐడియా ఎలా ఉన్నది కూడా నాకు షేర్ చేసుకోవడం లైక్ ద్వారా కమెంట్ ద్వారా తెలియజేసుకోండి. మీకు నచ్చితే కనుక ఒక షేర్ లైక్ ద్వారా కమెంట్ ద్వారా నాకు తెలియజేసి మీ యొక్క సపోర్ట్ నాకు తెలియజేయండి. ఇప్పుడైతే ఈ ఉప్మా ఇది చూసారు కదా, ఇంత హెల్దీ ఉప్మా ఎలా ప్రిపేర్ అయిపోయిందో. ఈరోజు గురు పుష్యమి యోగం కూడా చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను. ఈరోజు అయితే నేను పర్చేస్ చేసిన గోల్డ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి నేను చిన్న గోల్డ్ పీస్ అయితే తెప్పించుకున్నాను ఈ రోజుకి సరిపోయినట్టు. మాకు నేను చెప్తున్నాను కదా, మనం దేని మీదైనా మనం వస్తువు కొన్నప్పుడు మనకి వేస్టేజ్లు తరుగులు అయిపోతూ ఉంటాయి. దాని బదులు మనం గోల్డే కొనుక్కోవచ్చు కదా అని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే ఆ గ్రామ్స్ బంగారం మనకి ఇది మన దగ్గర ఉన్నప్పుడు ఎక్స్ట్రా తరుగు మజూరీలకి మనం ఇంకా ఎక్స్ట్రా గోల్డే వస్తుందని కొంతమంది ఆలోచిస్తారు కదా. ఈరోజు నేను అలాగే ఆలోచించి అయితే తెప్పించుకున్నాను. ఇంకా ఏ వస్తువు కొనకుండా మనం వేస్టేజ్ ఇచ్చే డబ్బుతో ఎంతైతే మనం వేస్టేజ్ అంటే 12,000 13,000 14,000 అలా అనుకుంటాం కదా, ఆ డబ్బుతో సరిపోయినంత బంగారం అయితే ఇంటికి తెప్పించుకున్నానండి. అంటే మన వస్తువు ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఇప్పుడు వేసుకోవడానికి ఉన్న వస్తువుల్ని మనం సరిపెట్టుకుని ఇలా వేస్టేజ్ డబ్బులతో కూడా మనం బంగారం కొనుక్కోవచ్చు అన్నది నేను కొనుక్కున్నది. ఇప్పుడు మీకు ఇందులో చూపిస్తున్నాను. ఈరోజు గురు పుష్యమి యోగం ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఈ ఎర్రకాయంతంలో కట్టేసి ఇస్తారు కదా, దీనికి కూడా బంగారం అట్రాక్ట్ చేసే గుణం ఉంటుందండి. మనం డే టు టైము ఇలా బిల్లు మనం రాయించుకుని తెచ్చుకోవాలి. ఎక్కడ ఏ షాప్లో కొన్నా సరే మనకి ఇలా చిన్న షాపుల్లో ఇది అవైలబుల్గా ఉంటాయండి. ఇలాంటి చిన్న పీసులు మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.